నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా క్షిప్ర గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, క్షిప్ర గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. గణపతి స్వరూపాలలో క్షిప్ర గణపతి స్వరూపానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. క్షిప్ర గణపతి అంటే అర్థం ఏంటంటే మనోభీష్టాలు తొందరగా నెరవేర్చే గణపతి అని అర్థం. క్షిప్ర అంటే వెనువెంటనే అనే అర్థం ఉంది. కాబట్టి మనోభీష్టాలు అతి త్వరగా నెరవేర్చుకోవాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా క్షిప్ర గణపతిని ఆరాధన చేయాలి. అందుకే గృహంలో దీపారాధన చేశాక దంతం ప్రకల్పలత పాశరత్న కుంభోపశోభితం బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం అనేటటువంటి క్షిప్ర గణపతి ధ్యాన శ్లోకాన్ని పఠించాలి. ఈ క్షిప్ర గణపతి రూపంలో గణపతి దంతము, కల్పలత, పాశము, అంకుశము ఈ నాలుగింటిని ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. క్షిప్ర గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈ గణేష నవరాత్రుల్లో ప్రత్యేకమైనటువంటి పూజ చేయాలి. ఆ పూజ ఎలా చేయాలంటే బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతి లేదా పంచలోహాలతో చేసినటువంటి గణపతి లేదా మట్టి గణపతిని తీసుకొని పూజా మందిరంలో పూజాపీఠం మీద ముగ్గు వేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. గణపతిని ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా పూజాపీఠం మీద కొన్ని గరిక పోచలు ఉంచాలి. ఆ గరిక పోచల మీద మామిడాకు లేదా జిల్లేడాకు లేదా తమలపాకు ఉంచాలి. ఆ ఆకు మీద గోమయాన్ని ఉంచాలి. ఆ గోమయం మీద గణపతి విగ్రహాన్ని ఉంచి గణపతిని పూజిస్తే దీన్ని క్షిప్ర గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. ఏ గణపతినైనా ఈ పూజకు వినియోగించుకోవచ్చు. అయితే తక్షణ ఫలితం రావాలంటే గోమయంతో చేసిన గణపతిని పూజిస్తే తక్షణ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా క్షిప్ర గణపతి పూజ అనే పేరుతో గరికపోచలు ఉంచి వాటి మీద ఆకు ఉంచి ఆకు మీద గోమయం ఉంచి ఆ గోమయం మీద గణపతిని ఉంచి రకరకాల పుష్పాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పూజ చేసే సమయంలో కూడా దుర్వాయుగ్మం గరికపోచల జంటతో పూజించాలి. పద్మ పుష్పాలు, కలువ పూలు, మందార పూలు, గన్నేరు పూలు, సంపంగి పూలు ఈ పుష్పాలు పూజకు వినియోగించుకోవచ్చు. ఈ పుష్పాలతో పూజ చేస్తూ గణపతి అష్టోత్తర శతనామావళి పఠించటం లేదా గణపతి షోడశనామాలు పఠించడం, గరికపోచలు సమర్పిస్తూ షోడశనామాలు పఠించడం చేస్తే దీన్ని క్షిప్ర గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. ఇలా పూజ చేశాక తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అటుకులు బెల్లం నివేదన చేయాలి. వాటిని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా గణేష నవరాత్రుల సందర్భంగా క్షిప్ర గణపతిని ఆరాధన చేసి మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోండి. రేపటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం సందర్భంగా హరిద్రా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, హరిద్రా గణపతి ఆరాధన రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. గణపతి చుట్టూ ఎలాంటి గణములు ఉంటారో చూడండి. మామూలు వాడేం కాదు ఆయన. అప్పుడు సింధురాసురుడు రావడం, యుద్ధానికి పురికొల్పడం, అప్పుడు వీరిరువురు నడమ యుద్ధం జరగడం, అప్పుడు ఆయన సింధురాసురుడు జాలి కలుగుతాడు. ఇంతెంతున్నావు, నువ్వు యుద్ధం చేస్తావయ్యా, వెళ్ళి ఆడుకో అన్నట్టు. ఇక్కడ భయపడి అంటున్నావా అన్న అట్టిగిన అని వెంటనే ఒక్కసారి రూపాన్ని పెంచి వక్రతుండ మహాకాయ అన్న రూపాన్ని పెంచి రెండు చేతులు కలిపి సింధురాసురుడు ముద్ద చేసి ఎర్రగా ఒళ్ళంతా పూసుకున్నాడు. అది సింధూరవర్ణ అని ఆ సింధురాసురుడి యొక్క శరీరపు చూర్ణం ఒళ్ళంతా పూసుకొని సింధూరవర్ణుడయ్యాడు అని అద్భుతమైన కథ చెప్పారు. ఆ తర్వాత వరేణ్యుడికి వార్త అంతా తెలిసింది. సింధురాసుర సంహారం జరిగింది ఎవరి వల్ల? పరాశర మహర్షి వల్ల. ఆయనకి ఆ పుత్రుడు ఎవరు? వార్త అంతా తెలిసి ఈయన విడిచిపెట్టిన పిల్లాడే అక్కడికి వెళ్ళాడని తెలిసాక భార్యతో సహా వెళ్ళి పాదాల మీద పడి భోరుని ఏడ్చాడండి. నాకు నువ్వు శిశువుగా కలిగినా గ్రహించలేకపోయాను. అంటే భగవద్ అనుగ్రహాన్ని పొందడం ఒకటి, గుర్తించడం ఒకటి, రెండు ఉంటాయండి ఇక్కడ. అనుగ్రహం కలగడం ఒకటి, అనుగ్రహాన్ని గుర్తించడం ఒకటి. కానీ అనుగ్రహం గుర్తించడానంటే దానికో అనుగ్రహం ఉండాలి ఇక్కడ. అది గుర్తించడం మహా కష్టం. ఎప్పుడు దూర విషయం అన్నప్పుడు కలిగే భావం దగ్గరికి వచ్చేటప్పటికి తెలియదు. అది ఇదొక సైకాలజీ. ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. అందుకే తనకి గణపతి పుత్రుడు అవ్వడం ఏమిటి, అది ఇంపాసిబుల్ అని భావంతో ఉన్నాడు ఆయన. అందుకే కలిగిన వాడిని గుర్తించలేకపోయాడు ఇక్కడ.
సరే ఆయన కూడా ఇతను పుత్రుడుగా కలగడం అనుగ్రహం ఇచ్చేసి అక్కడ వాళ్ళని అనుగ్రహించాలని చెప్పి అక్కడికి వెళ్ళిన తెలియలా చేశాడు మహానుభావుడు. మొత్తానికి వరేణ్యుడు బాధపడి పాదాల మీద పడి పశ్చాత్తప్తుడై ఎప్పుడైతే శరణి పెడతాడో ఆయన భక్తిని నేను గౌరవించి పర్వాలేదు, నువ్వేం తప్పేం చేయలేదు, నువ్వు నా భక్తుడివి అని అనుగ్రహించాడు. ఎంత దయామయుడు. తన తీసుకెళ్ళి అడవిలో నిర్దాక్షిణ్యంగా పారవేసిన వాడి పట్ల కూడా వాడికి తనపై భక్తి ఉందని తెలిసి అనుగ్రహించినటువంటి కరుణాస్వరూపుడు ఆయన, క్షమాస్వరూపుడు. అలా దయ చూపిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నీ దయ వల్ల నేను రాజ్యపాలన బాగా చేశాను, నిష్కంటకంగా రాజ్యపాలన చేశాను, అన్ని భోగములు అనుభవించాను, పుత్రులు కూడా చక్కటి స్థానముల యందు నియోగింపబడ్డారు, మా పరంపరాగతమైన ధర్మాన్ని అనుసరించి సుభిక్షంగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు నాకు లభించావు, నిన్ను నేను ప్రతి క్షణం తలంచుకుంటూనే ఉన్నాను, ఉపాసన చేస్తున్నాను, ఏనాడు మరువలేదు. ఆ విషయం నీకు తెలుసు. అంటే ఒక పుత్ర రూపంలో కనబడగానే నన్ను గుర్తించక పారవేశాడే కానీ నన్ను అనుక్షణం ఉపాసిస్తున్నాడని నాకు తెలుసు. ఈ రూపంగా తెలుసుకోలేపాడు కానీ నన్ను ఉపాసన చేస్తున్నాడు. ఆ ఉపాసన ఫలంగా ఇప్పుడు నా సంపూర్ణ రూపాన్ని దర్శించాడు. కనుక నీకేం కావాలన్నాడు. అప్పుడు ఆయన పాదాల మీద పడి ఇంకేం కావాలని లేదు నాయన, ఏది పరమార్థమో దాన్ని ఉపదేశించు అని వరేణ్యుడు అడిగితే అప్పుడు గణపతి ఆ వరేణ్యుని ఉద్దేశించి 11 అధ్యాయాలు చెప్పాడు. ఈ 11 అధ్యాయాలనే గణేశ గీత అంటారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడని తర్వాత చూద్దాం. గీత అంతా అయిన తర్వాత ఏం చేశాడు తర్వాత చూద్దాం. ఆ తర్వాత ఇంకో 2 అధ్యాయాలతో గణేశ పురాణం పూర్తయిపోతుంది. గణేశ పురాణం ఆఖరిలో వస్తుందండి. ఇది ఇక్కడ ఆ క్రీడాఖండంలో 138వ అధ్యాయం నుంచి 148వ అధ్యాయం వరకు 11 అధ్యాయాల గ్రంథం, 414 శ్లోకాలు ఇందులో ఉన్నటువంటివి. అయితే ఇది ఎంత మహిమాన్వితం అంటే దీనికి చివరి ఫలశ్రుతి చెప్తారు. మనము చివరే చెప్పుకుందాం ఫలశ్రుతి. ఆ ఫలశ్రుతిలో ఇది పారాయణ విధానం చెప్తాడు. 14 అధ్యాయాలు ఏకకాలంలో పారాయణ చేయవచ్చు. ముఖ్యంగా భాద్రపద మాస శితపక్షంలో అంటే శుక్లపక్షంలో గణేశ పురాణ పారాయణ శ్రవణములు ఆ నవరాత్రులు యందు చాలా విశేష ఫలాన్ని ఇస్తాయి అని ఫలశ్రుతిలో చెప్తాడండి. ఇక్కడ ఏకకాల పారాయణలో గణేష్ చవితి నాడు కూడా మొత్తం పారాయణ చెప్పాడు. భగవద్గీత పారాయణ వలనే దీనికి మంత్రత్వం ఉంది. అంటే ఆ జ్ఞానం తెలుసుకోవడానికి పనికొచ్చే గ్రంథం మాత్రమే కాకుండా సాక్షాత్ గణేశుని నుంచే పలకబడినటువంటి మాటలు గనక ఇవి మంత్రస్వరూపమైన శ్లోకములుగా చెప్పబడుతూ దీని మంత్రత్వ స్థాయి ఉన్నది. మన దక్షిణాపథంలో అంత ప్రాచుర్యం లేదు కానీ మహారాష్ట్రలోను ఇతర ఉత్తరాది ప్రాంతాల్లో గణేశ పురాణం ఒక భాగవత్ సప్తాహంలా రామాయణ నవాన్నంలా చేస్తారండి. ఇక్కడ అలా కాశీ మొదలైన క్షేత్రాల్లో జరగడం నాకు తెలుసు. అక్కడ పద్ధతి ప్రకారంగా పారాయణ చేయడం, ఆ చివరికి పూర్ణాహుతులు చేయడం, ఉత్సవాలు చేయడం ఇవన్నీ కనిపిస్తాయి. ప్రత్యేకించి గణేశ పురాణం ఒక్కటి పారాయణ హవనం, గీతా హవనంలాగా దీనికి కూడా హవనం జరుగుతుంది. అయితే గీత కూడా భగవత్పాదులు తర్వాత వచ్చిన వారు భాష్యం రచించిన తర్వాత బాగా ప్రాచుర్యమైంది. అంతకుముందు ఎవరికి భగవద్గీత కేవలం జిజ్ఞాసులు మాత్రమే తెలిసేది. కానీ భగవద్గీత ఒక ఉపనిషత్ జ్ఞానాన్ని ప్రత్యేక భాష్యం రచించి బయటకు తీసుకొచ్చిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాలు వారు. అంత పూర్వం ఉన్నాయా లేవా అంటే లభ్యం కావట్లేదు కనుక ఆ చర్చ మనకు అనవసరం. శంకర భగవత్పాలు వారు గీతా భాష్యం రచించాక దాని ద్వైతంలోనూ విశిష్టాద్వైతంలో మళ్ళీ చెప్పాలి అంటే శంకరులు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకున్నవారు గీతనే పట్టుకుని మళ్ళీ భాష్యం మనకు అందించారు. వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి అందించారు. ఇక్కడ తర్వాత గీతా భాష్యాలు ఎన్నో వచ్చాయి. తర్వాత కాలంలో కూడా ఇది మొత్తం ఉపనిషత్తుల సారం గనక ఉపనిషత్తులు శ్రవణానికి, బ్రహ్మసూత్రాలు మననానికి, భగవద్గీత నిధిధ్యాసనానికి అంటారండి ఇక్కడ. అందుకు ఆ భగవద్గీత గ్రంథం అంత ప్రాచుర్యం పొందింది. మొత్తం ఉపనిషత్ సారం అందులో ఉంది. ఆయన కూడా ఇది ఉపనిషత్ సారమనే చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే పొందవలసింది ఉపనిషత్ సారమైన వస్తువుని. ఉపనిషత్తు కూడాను చిత్తశుద్ధి కోసం కర్మని చేయు, చిత్త ఏకాగ్రత కోసం ఈశ్వరానుగ్రహం కోసం ఉపాసన చేయు. అప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల నీకు జ్ఞానం లభిస్తుంది, జ్ఞానంతోనే మోక్షం లభిస్తుంది. ఇది వేదము ఉపనిషత్తు యొక్క సారవాక్యం ఇంతేనండి. అది ప్రకటించింది భగవద్గీత. ఇలాగ గీతలన్నీ ఆ పని చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన కూడా ఇందులో అదే చేస్తున్నాడు. ఇక్కడ వరేణ్యునికి బోధించినటువంటిది గణపతిని పరమాత్మగా ఉపాసించితే ఆ పరమాత్మ అయిన గణపతి తన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. తానేమిటో తెలియజేస్తున్నాడు. ఇక్కడ సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః.
గణేష నవరాత్రుల్లో చాలా విశిష్టవంతమైన సుదినం బుధవారం. బుధవారం అంటే గణేశునికి చాలా ప్రీతి కూడాను. ఎందుచేతనంటే బుధాదిత్య యోగాన్ని సిద్ధింపజేసేటువంటి వాడు. బుధాదిత్య యోగం అంటే కీర్తి ప్రతిష్టలు. ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కూడాను బుధాదిత్య యోగం ఉన్నటువంటి తరుణంలో గనక గృహ నిర్మాణం గనక ప్రారంభించినట్లయితే ఆ ఇంటిలోని వారంతా కూడాను సమస్త ఐశ్వర్యాలతో తొలతూగుతారు అంటుంది శాస్త్రం. బుధవారం నాడు గణేశుని యొక్క దేవాలయాన్ని సందర్శించడంతో పాటు నవరాత్రుల రీత్యా వివిధ ఆకృతుల్లో ఉన్నటువంటి 32 గణపతులను కూడాను మనసులో తలుచుకుంటూ మనం గనక ఆ యొక్క అవతార స్వరూపాల్ని చక్కగా చూసుకుంటూ ఆ స్వామికి సంబంధించినటువంటి మంత్రం మనసు నిండా తలుచుకోవాలి. ఓం గం గణపతయే నమః అని చెప్పేసి. అంతేకాదండి, స్వామివారు తలుచుకుంటే సర్వజన వశీకరణ కూడా చేస్తాడు మనకి. అంటే అందరూ కూడాను మెచ్చుకునే రీతిలో మన జీవితాన్ని మలుస్తాడు. అందుకనే ఆ స్వామి పేరుతో చాలామంది లక్ష్మీ గణపతి ఉపాసన అని చెప్పేసి కూడా చేస్తారు. లక్ష్మీ కటాక్షం కావలసినటువంటి వాళ్ళు కూడాను, లక్ష్మీ ఉపాసన చేసేవాళ్ళు కూడాను లక్ష్మీ గణపతిని కొలిచేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ కూడాను గణపతినే కొలవాలి. ఇలా నవరాత్రుల్లో మనం వివిధ రీతుల్లో ఉండేటువంటి గణేశుని మనం పూజించడం వలన, దర్శించడం వలన ఆయన యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మనకు వచ్చి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. మీ గృహంలో గణపతి విగ్రహాన్ని గనక ఉంచినట్లయితే ఆ విగ్రహం వాకిలి వైపు చూస్తున్నట్టుగా మాత్రం ఉంచండి. అలా గనక ఉంచినట్లయితే దృష్టి దోషాల నుంచి బయటపడతాం. దాన్నే మనం కనుదృష్టి వినాయకుడుగా చెప్పడం జరిగింది. దృష్టి దోషాలని తొలగించే శక్తి ఎవరికి ఉంది? సాక్షాత్తు గణేశునికే ఉన్నది కదా అనేటువంటి ఇక్కడ విశేషవంతమైన ప్రభావం. సర్వే జనా సుఖినో భవంతు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషకు అంటుంది. భిషక్ అంటే వైద్యుడు. ప్రథమో దైవ్యో, మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడెవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకు పుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయింది కదా. ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడవకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తికి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారా మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే, మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి ఈ శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి? సదాబాల రూప, ఎప్పుడూ పిల్లాడి రూపంలో ఉంటాడా? పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్న పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే, అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి, పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అదేమిటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అని అంటారు. అంటే పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు అని అర్థం. పెద్ద అబ్బాయి గారు అంటారు చూడండి.
పెద్దబ్బాయి గారు వస్తున్నారండి అంటారు. పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్దబ్బాయి గారు? ప్రతి ఇంట్లో పెద్దబ్బాయి ఉంటాడు. మరి ఎవరి పెద్దబ్బాయి అంటే ఈ ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్దబ్బాయి గారు అంటారు. ముందు పుట్టినవాడు ఎవరుంటాడో వాడు పెద్దబ్బాయి. పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్దబ్బాయి గారండి అని అడగారు. ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్దబ్బాయి గారు. పిల్లయార్ అంటే పెద్దబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికీ? విఘ్నేశ్వరుడు ఒక్కడే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశిష్టాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:18. తిథి అష్టమి రాత్రి 11:42 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 9:16 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:41 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30. నేటి విశేషం బుధవారం. గణపతి నవరాత్రులలో గణపతికి ప్రీతికరమైన బుధవారం రోజున విశేష పూజలను పొందుతూ ఉంటారు. అలాగని ఈరోజు జ్యేష్ఠాష్టమి సందర్భంగా జ్యేష్ఠాదేవిని పూజించి ఉద్వాసన చెప్పాలి. యథాస్థానం ఉద్వాసయామి అని. మహాలక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాలి ఇవాళ నుంచి. ఆ వ్రతాన్ని ప్రారంభించి లక్ష్మీదేవిని ప్రతిరోజు పూజ చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు అనుభవయోగ్యమైనటువంటి సంపద సిద్ధిస్తుంది. మనకు నిజంగా అనుభవయోగ్యమైనటువంటి సంపద ఇతరులు స్వీకరించరు, అంటే వాళ్ళు లాక్కోలేరు. కాబట్టి మన నుంచి ఎవరైనా లాక్కున్నారు అంటే, దొంగతనం చేశారంటే దానికి అంతటికీ కారణం మనకు దాని యందు అనుభవయోగ్యత లేదని అర్థం. అంతేకాదండి, అది లాక్కు వెళ్ళడానికి ముందుగానే ఎప్పుడొచ్చి లాక్కెడతారో ఎప్పుడు వస్తారో అనేటువంటి ఆ మానసికమైన వ్యధను కలిగించేటువంటి సంపద కాదు. ఆ సంపద తలుచుకున్న ఆనందాన్ని ఇవ్వాలి, అనుభవించిన ఆనందాన్ని ఇవ్వాలి. అది ధార్మికమైన సంపద అన్నమాట. దానికి లక్ష్మీదేవి పూజ అత్యవసరం. నేటి ఆణిముత్యాలు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. విశ్వాసపాత్రులు, సంతుష్టులు, కోశాన్ని వృద్ధి చేసేవారు. వీరి చేత కోశాగారం నిరంతరం వృద్ధి చెందుతూ ఉంటే ఆ రాజు రాజుల్లో శ్రేష్ఠుడవుతాడు. అంటే ఈ రాజులకు మాత్రమే ఇవంతా. దీంట్లో మనం కొన్ని గ్రహించవచ్చు.
కోష్టాగారమసంహర్యేః కోష్టాగారమసంహారేః ఆప్తైః సంచయ తత్పరైః ఆప్తైః సంచయ తత్పరైః పాత్రభూతైరలుబ్ధైశ్చ పాత్రభూతైరలుబ్ధైశ్చ పాల్యమానం గుణే భవేత్ పాల్యమానం గుణే భవేత్. ధనానికి అమ్ముడు పోనివారు, విశ్వాసపాత్రుడు, కూడబెట్టడంలో ఆసక్తి కలవారు, అర్హులైన వారు, లోపరహితులు పాలన చేస్తే కోశాగారం విశేష వృద్ధి చెందుతుంది. అంటే రాజులకు సంబంధించిన మాట ఇవి. రాజధర్మాలను తెలుసుకొని మంచివారిని చేరదీసి సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సమాయాశ్రయాలనేటువంటి షడ్గుణాలను ఉపయోగిస్తూ ఉండే రాజు ధర్మఫలాన్ని అనుభవించగలడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మేన. 116వ అధ్యాయం. సదా సజ్జనులు ఆచరించే లోకంలో మంచి ఉదాహరణంగా ప్రాచీనమైన ఈ ఇతిహాసాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. తపోవనంలో ఋషివరులు జమదగ్ని కుమారుడైన పరశురాముడికి చెప్పగా నేను విన్నది ఈ విషయాన్ని సరిపడినదిగానే ఉంది. నిర్జనమైనటువంటి ఒకానొక మహారణ్యంలో మూలాలు ఫలాలు ఆహారంగా తీసుకుంటూ నియమ వ్రతుడై ఇంద్రియ నిగ్రహం గల ఒక ఋషి ఉండేవాడట. అతడు దీక్షాపరుడు, ఇంద్రియ నిగ్రహపరుడు, శాంతుడు, స్వాధ్యాయంలో ఉత్తముడు, శుచి, ఉపాసనాల చేత పవిత్రుడు, ఎల్లప్పుడూ సత్వగుణంలోనే నిలిచి ఉండేవాడు. ఒకే చోట కూర్చొని ఉండేటువంటి బుద్ధిమంతుడైనటువంటి అతని యొక్క సద్భావాన్ని చూసి వనంలో తిరిగేటువంటి జంతువులన్నీ అతని సమీపంగా చేరాయి. క్రూరమైన సింహాలు, పులులు, మదించిన మహాగజాలు, గవయ మృగాలు, ఎలుగుబంట్లు, ఇంకా భయంకరంగా కనిపించేటువంటి ఇతర జంతువులు కూడా అతని వద్దకు వస్తూ ఉండేవి. మాంసాహారులైనటువంటి ఆ జంతువులన్నీ కూడా ఆ ఋషికి శిష్యుల్లాగానే తల వంచి కూర్చొని అతని కుశలాన్ని గూర్చి ప్రశ్నిస్తూ అతడికి ప్రియం కలిగించేవి. అన్నీ అందరూ స్నేహం, ఆ సాధువుకు స్నేహం అయిపోయాయి. ఆ జంతువులన్నీ అతని సుఖాన్ని గురించి ప్రశ్నించి ఎలా వచ్చినవి అలాగే వెళ్ళిపోయేవి. అట్లా వచ్చి ప్రశ్నించేవంతా కాసేపు ఉండి మళ్ళీ అట్లే వెళ్ళిపోయేవి. ఒక గ్రామ్యమైన కుక్క మాత్రం అక్కడ ఆ మహాముని ఆయన వదిలిపోలేదు. కుక్క అక్కడే ఉండేది. అది ఆ మహామునికి భక్తుడు. ఆ మహామునికి భక్తుడు కూడా అనురక్తుడు కూడా అయింది. ఎప్పుడూ ఉపవాసాలు చేసి కృషించిపోయింది. అది కూడా నిర్బలమైంది. ఎందుకంటే అక్కడ ఏమీ లేవు కదా. ఫలమూలాలు, నీళ్లు ఆహారంగా తీసుకుంటూ శాంతంగా సాధు పురుషుడిలాగా ఉంది. అంతే, బకచిక్కిలాగా ఉంది. అయినప్పటికీ అట్లా ప్రాణం పట్టుకొని ఉంది. ఆ ముని యొక్క పాదాల చెంతనే కూర్చుంటున్నటువంటి అది మనుష్యునిలాగానే స్నేహభావాన్ని కూడా పొందింది. ఆ ముని యందు చాలా స్నేహభావంతో కట్టుబడిపోయింది కూడా. ఇలా ఉంటూ ఒకసారి ఏమైంది, మహాపరాక్రమశాలి మాంసాహారి అయినటువంటి చిరుత పులి మహా సంతోషంగా కుక్కను పట్టుకోవడానికి క్రూరుడైన కాలుడిలా యముళ్ళ అటు వచ్చేసింది. కుక్క కనపడుతూనే పట్టుకోవటానికి వచ్చింది. కొత్త చిరుత పులి అది. అది మామూలు భక్తుడు కాదు. అది ఆ చిరుత పులి దాహంతో పెదవులు మాటిమాటికి నాకుతూ తోక నేలకేసి కొడుతోంది. నోరు పెద్దగా తెరుచుకొనుంది. ఆకలితో అలమటిస్తూ ఆ కుక్క యొక్క మాంసం కావాలని అనుకుంది. క్రూరంగా వస్తున్నటువంటి దాన్ని చూసి కుక్క ప్రాణం రక్షణ కోసం మునితో ఇలా అంది, దేవా, ఈ చిరుత పులి కుక్కలకు శత్రువు, నన్ను చంపాలనుకుంటుంది. ఓ మహాముని, నీ అనుగ్రహం వల్ల నాకు దీని వలన భయం లేకుండేటట్లు చెయ్యి. నీవు సర్వజ్ఞుడు, ఎందుకు సందేహం లేదంది. నన్ను కాపాడు, నీతోనే ఉన్నాను కదా అని. సిద్ధశక్తి సంపన్నుడైనటువంటి, అందరి భావాలు తెలిసి
అన్ని ప్రాణుల భాషలు తెలుసుకోగలిగినటువంటి ఆ మహాముని దాని భయానికి కారణం తెలుసుకొని ఇలా అన్నాడు, నభయం ద్వీపినః కార్యం, నభయం ద్వీపినః కార్యం, మృత్యుతస్తే కథంచన, మృత్యుతస్తే కథంచన, ఏష స్వరూప రహితః, ఏష స్వరూప రహితః, ద్వీపీ భవసి పుత్రక, ద్వీపీ భవసి పుత్రక. నీవు ఏ విధంగానూ మృత్యువు అంటే చిరుతపులికి భయపడనక్కర్లేదు. నీవు ఏ విధంగా భయపడాల్సిన పని లేదు. చిరుతపులి అంటే మృత్యువే కదా, ఆ మృత్యువుకి నువ్వు భయపడద్దు కుమారా. ఇదిగో కుక్క రూపం పోయి నీవు చిరుతపులిని అవుతున్నావు అన్నాడు. అంటే ఆయనకి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ కుక్కకి ఆ రూపం ఇచ్చేశాడు. అప్పుడు ఆ కుక్క చిరుతపులి అయిపోయింది. దాని ఆకారం బంగారంలా మెరిసిపోతుంది. శరీరం అంతా చిత్రవర్ణపు మచ్చలతో నిండిపోయింది. కూరలంతా తళతళలాడుతున్నాయి. అది అడవిలో నిర్భయంగా తిరగసాగింది కూడా. అప్పుడు దాని ఎదుట తన వంటి ఆ జంతువును చూసిన చిరుతపులికి వెంటనే వైరభావం తొలగిపోయింది. ఇదేంటిది, కుక్కలాగా ఉండింది ఇట్లా అయిపోయింది అనుకుంది. ఇదేంటిది ఇట్లాగా వచ్చేసింది ఇది. తర్వాత ఒకసారి మహారౌద్రంగా ఉన్నటువంటి ఆకలి ఉన్న పెద్ద పులి ముఖం నాక్కుంటూ నోరు పెద్దగా తెరిచి రక్తం తాగాలనే కోరికతో చిరుతను వెంబడించింది. అది వదలలేదు. చిరుత పులిని వెంబడించింది. పెద్ద కూరలతో అడవిలో తిరుగుతూ ఉండే పెద్ద పులి ఆకలితో కనకనకలాడడం చూసి నకనకలాడుతూ చూసేసి చిరుతపులి ప్రాణరక్షణ కోసం ఋషిని శరణొచ్చిందట. ఉల్టా చూడండి, సహవాసం వలన పుట్టినటువంటి పరమ స్నేహం చేత ఆ ఋషి చిరుతను శత్రువుల కంటే బలవత్తరమైనటువంటి ఇంకొకటి వ్యాఘ్రంగా మార్చేశాడు. అది చూసి ఆ పులి దాన్ని చంపలేదు. ఆ కుక్క కూడా వ్యాఘ్రమై మాంసం తింటూ బలిష్టమైపోయింది కూడా. దానికి మూలాలు ఫలాలు తినాలనే కోరిక కలగడం లేదు. ఇప్పుడెందుకు కలుగుతుంది? మృగరాజు నిత్యము అడవి జంతువులను కాంక్షించినట్లుగా ఆ వ్యాఘ్రంగా మారినటువంటి ఆ కుక్క కూడా అప్పుడు అలాగే మారిపోయింది కూడా. అది కూడా మాంసమే తినటం, ప్రాణులు చంపటం తయారైపోయింది. సాధుగా ఉండిన కుక్క చూడండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 117వ అధ్యాయం. భీష్ముడు చెప్పాడు, ఆ పులి కూడా జంతువులను చంపి తింటూ తృప్తిగా ఆ ముని కుటీర సమీపంలోనే నిద్రిస్తుంది. ఒకరోజున మేఘం వంటి ఒక మదగజం ఆ ప్రదేశానికి వేగంగా వచ్చింది. దాని గండస్థలం నుండి మదజలం కారుతోంది. కుంభస్థలం విశాలంగా ఉంది. పద్మ చిహ్నాలు ఉన్నాయి. అందమైన దంతాలతో అది పెద్ద శరీరం కలిగి ఉంది. మేఘ గంభీర ధ్వనితో ఘింకరిస్తుంది. బలగర్వంతో మొదటి ఏనుగు రావడం చూసి ఆ పులి ఆ ఏనుగు వల్ల భయంతో మళ్ళీ ఋషిని శరణు కోరింది. ఎందుకంటే ఏనుగు చూస్తే భయం కదా. వెంటనే ఋషి పుంగవుడు ఆ పులిని మొదపటేనుగా మార్చేశాడు. మహామేఘంతో సమానంగా ఉన్నటువంటి దాన్ని చూసి ఆ గజం భయపడిపోయింది. అప్పుడే వచ్చిన గజం ఇది చూసింది. ఇదేంట్రా పులిగా ఉండింది ఇట్లా అయిపోయింది, ఇది భయపడింది. ఆపై అది తామర పొప్పుడి పోసుకొని సంతోషంగా పద్మ సమూహాల్లోనూ గుబురులలోనూ తిరగసాగింది. కుటీరంలో నివసించేటువంటి ఆ ఋషి ఎదుట తిరుగుతూ ఉండేటువంటి ఆ ఏనుగుకు ఎన్నో రాత్రులు గడిచాయి. అట్లా తిరిగిపోతుంది. అది ఆ రూపాన్ని వచ్చేసింది. ఇలా ఉండగా ఆ ఏనుగులకు యముడి వంటి ఒక సింహం అక్కడికి వచ్చింది. చూడండి, ఒకదానికొకటి శత్రువు. అది కేసరాలతో ఎర్రగా కనపడుతూ ఉంది. కొండ గుహల్లో పుట్టడం వలన భయంకరంగా ఉంది. వస్తున్నటువంటి ఆ సింహాన్ని చూసి ఏనుగు భయంతో కంగారు పడుతూ వణికిపోతూ ఋషిని మళ్ళీ శరణు వేడింది. అయ్యా నన్ను రక్షించండి, ఇదేంటి ఇట్లా వస్తుందని. అప్పుడు ముని ఆ గజేంద్రుని సింహంగా చేశాడు. తన జాతికి చెందినదే అని గుర్తించడం వల్ల
అది ఆ వన్యసింహాన్ని పట్టించుకోలేదు. నా జాతిదే ఇది, ఇక్కడ ఒక ఏనుగు ఉండాలి కదా, ఏమైపోయింది సడన్గా, ఇదేంటి ఇట్లా అయిపోయింది, ఇది నా జాతే, దీనికి సంబంధం లేదు, వెళ్ళిపోయింది. కానీ వచ్చిన సింహాన్ని చూసి ఆ వన్యసింహమే భయపడిపోయింది. మహారణ్యంలో ఆ ఆశ్రమంలోనే అది ఉండసాగింది, అక్కడే ఉండిపోయింది. దానికి భయపడినటువంటి ఇతర అడవి జంతువులు ప్రాణానికి భయపడి తపోవన సమీపానికి రావడం మానేశాయి. విచిత్రంగా తిరగాటం మొదలుపెట్టింది. అక్కడ మామూలుగా మహర్షి దగ్గరికి వచ్చేటువంటి సాధు జీవులన్నీ ఉన్నాయి కదా, అదేది రావటం మానేశాయి. ఎందుకంటే ఇది భయంకరంగా అరుస్తుంది, చుట్టూ తిరుగుతుంది, సాధ్యమైతే మాంసం తింటుంది, దీని స్వభావం మారిపోయింది. ఇలా ఉండగా ఒకసారి కాలవశాత్తు అడవిలో తిరుగుతూ సమస్త ప్రాణులను హింసించేటువంటి శరభమృగం ఆ సింహాన్ని చంపడానికి ఆ ముని ఆశ్రమం వైపు వచ్చింది. శరభమృగం ఒకదానికన్నా ఒక పెద్దది, అది రక్తాన్ని బలిష్టమైనది, అది అన్ని జంతువులకు భీతి కలిగించేటువంటి శరభమృగం. 8 కాళ్లతో భయం గొలుపుతూ ఉంటుంది శరభమృగం అనేది. అది ఆ శరభమృగమే మనం అనుకుంటేనే భయం అవుతుంది. 8 కాళ్ళు దానికి. వస్తున్నటువంటి ఆ శరభాన్ని చూసి సింహం చాలా భయంతో వణుకుతూ చేతులు జోడించి ఋషిని మళ్ళీ శరణు కోరింది. ముని దానిని మిక్కిలి బలిష్టమైన శరభంగా మార్చేశాడు. అది శరభం అయిపోయింది. అప్పుడు ఆ వన్య శరభం తన ఎదుట బలిష్టంగా ఉన్నటువంటి అతి భయంకరంగా ఉన్నటువంటి ముని చేసిన శరభాన్ని చూసి అడవి నుండి వేగంగా పారిపోయింది. అది అడవి ఆ శరభం. ఈ విధంగా అది ముని చేత శరభంగా మారిపోయింది. ముని పక్కనే ఆ శరభం నిత్యము సుఖంగా ఉండసాగింది కూడా. అటు తర్వాత సమస్త జంతువులు శరభానికి భయపడి ప్రాణరక్షణ కోసం భయంతో దిక్కులు పట్టుకొని పోయాయి. అసలు ఆ అడవిలోనే లేవట, అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఈ మహర్షి యొక్క శిష్యులు అన్నీ వెళ్ళిపోయాయి. ఇక శరభం నిత్యము ప్రాణులను చంపుతూ చాలా సంతోషంగా ఉంది. మాంసాన్ని రుచి మరిగిపోయింది. ఫలమూలాలు తినడానికి అది ఇష్టపడలేదు. అది ఎక్కడ ఇష్టపడుతుంది? అది బలిష్టంగా రక్తపిపాసక కలిగి ఉన్నటువంటి శరభ రూపంలో ఉన్నటువంటి కుక్క ఒకరోజు కృతజ్ఞత లేక ఆ మునినే చంపాలని అనుకుందట. చూడండి, మన కుక్కనే కదా ఇంకా అది శరభం. ఆ శరభం ఎక్కడ ఏమి దొరకపోతే దానికి అనిపించిందట ఒకరోజు, మనుషులు మాంసం ఎట్లా ఉంటుంది చూడండి, ఒక్కపారి ఆ లైన్కి వెళ్ళిపోతే నీవు ఇంకొక జన్మనే ఎత్తి నువ్వు మనుషులు తింటావు నువ్వు. అందుకని అది మానుకోవటమే చాలా మంచిది. ఎందుకంటే బుద్ధి చెడిపోతుంది, అంతే, నీకే లాస్ అవుతాయి అని కథ ఇక్కడ చెబుతూ ఉన్నది. నువ్వు లాస్ అయిపోతావు, జాగ్రత్తగా శరభమృగంలాగా అయిపోతావు. చూడండి మహర్షి చేసిన పని. ఈ ముని ఇతర జంతువుల పట్ల దయగలిగి నాకు ప్రసాదించినట్లే వాటిలో దేనికైనా బలం ప్రసాదించకముందే నేను ఈ విప్రుని శీఘ్రంగా చంపేస్తాను ఇది అనుకుందట. నేను కుక్కలాగా ఉండి పులిలాగా మారిపోయా, తర్వాత ఏనుగులాగా మారిపోయా, మళ్ళీ పెద్ద పులిలాగా మారిపోయా, ఇట్లనే శరభంలాగా ఇంకేదైనా ఒకటి వచ్చేస్తే లోపల ఇంకెవరికైనా దానికైనా నాకన్నా పెద్దది అనుగ్రహం చేసేస్తే నన్ను తినేస్తుంది అది వచ్చి. అందుకని నేను ఈడి శక్తిని పరీక్ష చేసి ఇంకొకరికి దయ కలగక ముందే ఈయన్నే తినేస్తే, గురువుగారినే తినేస్తే బాగుంటుంది. గురువుగారు కదా, అసలు జన్మనిచ్చిన బ్రహ్మ కదా, తండ్రితో సమానమైన వాడినే తినేస్తాను అనుకుందట. అప్పుడు ముని చనిపోయాక నేను ఇక్కడ ఉండటానికి సాధ్యం అవుతుంది కదా, సందేహం లేదు అనుకుంది. అప్పుడు తపశ్శక్తితో ఆయనకు అది తెలిసిపోయింది. ఆయనకు తెలిసింది, జ్ఞాననేత్రంలో తెలుసుకొని చెప్పి మహాప్రాజ్ఞుడైనటువంటి ముని ఆ శరభ రూపంలో ఉన్నటువంటి కుక్కతో ఇలా అన్నాడట, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.